అధ్యక్ష, శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశం కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న అత్యంత పవిత్రమైన మరియు సున్నితమైన విషయం. ఈ సందర్భంలో శ్రీవారి లడ్డూ చారిత్రక నేపథ్యం, పరిపాలనా పరిణామాలు, లడ్డూపై తలెత్తిన వివాదం, విచారణ స్థితి మరియు ప్రభుత్వం చేపట్టిన చర్యలను సభకు సమగ్రంగా వివరించుటకు ఈ ప్రకటన సమర్పించబడుతుంది. అధ్యక్ష, అన్ని దేవాలయాల పరిరక్షణకు, అన్ని మతాల ప్రజల విశ్వాసాలను గౌరవించి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం, మసీదు, చర్చి మరియు ఇతర ఆరాధనా స్థలాల భద్రత, అభివృద్ధి, నిర్వహణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. మత సామరస్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నాం. ఎవరి మత భావాలను దెబ్బతీసే చర్యలు జరిగినా వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించే హక్కును రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కులను కాపాడడం ప్రభుత్వ ధర్మంగా భావిస్తున్నాం. అధ్యక్ష, శ్రీవారి లడ్డు అనేటువంటిది ఇది ఒక చారిత్రక నేపథ్యం. అధ్యక్ష, ఈ చారిత్రక నేపథ్యంలో మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి. అధ్యక్ష, ఈ సభకి తమ ద్వారా తెలియజేసేది, తిరుమల దేవస్థానానికి విశిష్ట చరిత్ర ఉంది. అధ్యక్ష, విజయనగరం రాజుల తరువాత ఆర్కాట్ నవాబుల కాలంలో 1715లో శనగపిండితో చేసే తీపి బూందీని ప్రసాద వివరణగా ప్రారంభించారని, ఆఖరకు కర్ణాటక యుద్ధం తర్వాత 1801లో ఈస్ట్ ఇండియా కంపెనీ అధీనంలోకి వెళ్ళిన దేవస్థానం 1843లో హతీరామ్ మఠానికి అప్పగించబడింది. 1927లో మద్రాస్ హిందూ ఎండోమెంట్స్ చట్టం అమల్లోకి వచ్చి 1932 తిరుమల తిరుపతి దేవస్థానం చట్టం ప్రకారం స్వతంత్ర సంస్థగా రూపుదిద్దుకుంది. అధ్యక్ష, 1933లో తొలిసారిగా పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మరియు ధార్మిక సంస్థల చట్టం 1987 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవస్థానం నిర్వహించబడుతూ ఉంది. అధ్యక్ష, 1715 సంవత్సరంలో అరిసెలు మరియు బియ్యపు పిండితో తయారు చేసే ఇతర ప్రసాదాలతో పాటు స్వామివారికి ఇష్టమైన శనగపిండితో తీపి బూందీ తయారు చేసి భక్తులకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. కాలక్రమేణగా ఈ బూందీ రూపాంతరం చెంది 1940 ప్రాంతంలో ప్రస్తుత రూపంలోని లడ్డూ ప్రసాదంగా రూపుదిద్దుకుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు, మోతాదులు దిట్టం అనే విధానంలో 17/9/1950 మరియు 1951 తేదీల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానాల ద్వారా నిర్ణయించబడ్డాయి. లడ్డూ తయారీ ఈనాడు ఈ యొక్క పరిస్థితులు ఇవాళ రావడానికి జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ఈనాడు ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, బాధాకరం. అధ్యక్ష, గడిచిన 3-4 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన అనేక అవాకులు చవాకులు మాట్లాడారు. లడ్డూ ప్రసాదం మీద అనేక విషపూరితమైనటువంటి విధానాలను చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈనాడు చెప్పాల్సి వస్తే అధ్యక్ష, ఈ సభలో అత్యంత బాధాకరమైన విషయం. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంపై ఒక మహా విషం చిమ్మడం జరిగింది. అధ్యక్ష, మహాపాపం చేసినటువంటి వాళ్ళు ఈనాడు జగనేందుకో నాయకులందరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈరోజు మహాపాపం చేసినారు. అధ్యక్ష, 59,71,000 కేజీల కల్తీ నెయ్యిని కొనింది ఎవరు? అధ్యక్ష, 234 కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేసి దోపిడీకి గురి చేసినటువంటి వాళ్ళు ఇవాళ నీతులు చెప్తుంటే వినాల్సి వస్తుంది. అధ్యక్ష, సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ 36 మందిని
ఇవాళ నిందితులుగా ఛార్జ్ షీట్ దాఖలా చేయడం జరిగింది. అలాగే 2019-24 మధ్య కాలంలో అనేక కార్యక్రమాల్లో వీళ్ళందరూ కూడా సిండికేట్లుగా కుట్రలు చేశారని సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. కల్తీకి ఇవాళ హిందూ మత విధ్వంసానికి కుట్ర జరిగింది అనేటువంటి దానికి అనేక ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. అది ఇవాళ జరిగేది కాదు అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి, 5 నిమిషాలు వాయిదా.